గురుగారు 2026లో ముఖ్యంగా కన్యా రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఎటువంటి ఫలితాలు ఉంటాయి వివరించండి. తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. వాగర్ధావ సంప్రోక్తో వాగర్ధ ప్రతిపత్తే జగతో పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమః. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ప్రధానంగా కన్యారాశి వాళ్ళు రాస్యాధిపతి బుధుడవుతాడు. అంటే రాస్యాధిపతి సహజంగా ఏమిటంటే కన్యారాశి వాళ్ళు ఆలోచనలు ఎలా ఉంటాయి అని అంటే వాళ్ళు చేయాలనుకున్న పని చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా నేను చెయ్యాలి అనే ఉద్దేశం కలిగితే ఎవరి మాట లెక్క పెట్టకుండా వాళ్ళు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నేను చెయ్యాలి అని పట్టుదల పట్టి చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కొంతమంది ఏంటంటే పట్టుదల పట్టడానికి ఆలోచన అనేది ఒకటి వస్తుంది, కానీ బద్ధకం మధ్యలో వచ్చేస్తుంది ఆటోమేటిక్ వాళ్ళకి. ఏం చేస్తానులే తర్వాత చేయొచ్చులే అనే ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. అందువల్ల అలాంటి ఆలోచనలన్నీ కూడా పోగొట్టుకొని కొంతమందికి ఎంత కృషి చేసినా కూడా ఫలితం రాదు, కష్టపడుతుంటారు, ఓవర్గా కష్టపడుతుంటారు. కానీ లౌకిక జ్ఞానంతో కష్టపడిన వాళ్ళు ఉంటారు, లౌక్యంగా కష్టపడే వాళ్ళు రెండు రకాలు ఉంటారు. అంటే తెలివితోటి తెలివి ప్రవర్తన చేసే వాళ్ళు కూడా రకరకాలు ఉంటారు. అలాంటి వ్యక్తులకు కొన్ని ఇబ్బందులు కలిగే సూచనలు ఉంటాయి. కాబట్టి కొంత వీళ్ళు తెలివితోటి ప్రవర్తన చేయాలి. లౌకిక విధానము, ఆ లౌకిక విధానంతో పాటు ప్రత్యేకంగా ఆ మంచి ఆలోచనలతోటి ముందుకు వెళితే వాళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే బుధుడు బుద్ధికారకుడు. బుద్ధి అనేది మారుతూ ఉంటుంది సహజసిద్ధంగా. పికిల్ మైండ్ అంటారు చూసారా, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకంగా మారిపోతూ ఉంటుంది, చెప్పలేం. నేను ఇందాక చెప్పినట్టుగా ఒక బంధువు ఈ సంవత్సరం మనతో మాట్లాడితే రిలేటివ్ నెక్స్ట్ ఇయర్ మాట్లాడచ్చు, మాట్లాడకపోవచ్చు, జరగచ్చు, మే ఆర్ మే నాట్ బి, జరగచ్చు, జరగకపోవచ్చు. ఈరోజు చెడ్డవాడు రేపు మంచివాడు కావచ్చు. అంటే ప్రపంచంలో రాను రోజుల్లో ఏమిటి జరిగేది ఏంటంటే ఒకటే కాలజ్ఞానం. ఎవరిని నమ్మకూడదు, నమ్మినట్టు నటించాలి. ఇదే పెద్ద కాలజ్ఞానం స్లోగన్ ఇది. ఇంతే ఇది. ఎవరిని నమ్మకూడదు, నమ్మినట్టు మాత్రం నటించాలి. మెయిన్ పాయింట్ ఇదే రీజన్. ఇది నేనే ఈ అంశాన్ని తయారు చేశాను నిజం చెప్పాలంటే. ఈ అంశం అనేది భగవద్గీత కంటే గొప్పదిగా నేను భావిస్తాను. ఎందుకంటే రామాయణ ప్రవచనాలు అన్నిటికంటే కూడా ఈ పాయింటే చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంటే జనాలు అలా ఉన్నారు, ప్రపంచంలో జనాలు ఏంటంటే ఆ విధంగా ఉండబోతున్నారు. కాబట్టి కన్యారాశి వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఈ 2026లో శత్రువుల విషయంలో కానీ మిత్రుల విషయంలో కానీ ఎవరిని నమ్మకూడదు. నమ్మితే ఖచ్చితంగా మోసపోయే అవకాశం గ్యారెంటీగా ఉంటుంది, నమ్మకూడదు. అయితే గ్రహాల విషయానికి మనం వస్తే ఈ రాశి వాళ్ళకి గురువు సంవత్సర కాలం పాటు, శని 2.5 సంవత్సరాలు, రాహుకేతులు 18 నెలలు, రవి బుధ శుక్రగ్రహాలు అలానే నెల రోజుల పాటు, కుజుడు 45 రోజుల పాటు, చంద్రుడు 2.5 రోజుల పాటు ఉంటాడు. అయితే ఈ గ్రహాల్లో మార్పుల్లో ఈ విధంగా జరుగుతుండగా మనకి గురువును మనం చూసుకునేటట్టయితే గురువు మార్చి 11వ తారీఖు వరకు కూడా మిథున రాశిలో వక్రస్థితిలో ఉంటాడు. వక్రస్థితిలో ఉన్న తర్వాత మళ్ళీ మార్చి 11 నుంచి మళ్ళీ మంచి స్థితిలోకి రావటం, జూన్ 2వ తారీఖు నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశం చేయటం, జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు కూడా కర్కాటకంలో ఉండటం, అక్టోబర్ 31 తర్వాత సింహరాశిలో అతిచారంలో వెళ్ళటం, డిసెంబర్ 18 నుంచి మళ్ళీ వక్రస్థితిలోకి సింహరాశిలో సంచారం చేస్తాడు. అయితే కన్యారాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది గురువు యొక్క బలం అంటే ఆదాయం పరంగా మనం చూసుకునేటట్టయితే కన్యారాశి వాళ్ళకి చతుర్థాధిపతి సప్తమాధిపతి అయిన గురువు దశమ స్థానంలో ఉంటాడు కొన్నాళ్ళ వరకు. తర్వాత మళ్ళీ లాభస్థానంలోకి వస్తాడు. జూన్ 2వ తారీఖు నుంచి బాగుంటుంది. అంటే మార్చి ఏదైతే జూన్ 1వ తారీఖు వరకు కూడా పెద్దగా అనుకూలంగా ఉండడు. అంటే మార్చి 11 వరకు బాగుంటాడు. మార్చి 11 నుంచి జూన్ 2వ తారీఖు వరకు బాగుంటాడు. మళ్ళీ జూన్ 2వ తారీఖు నుంచి అక్టోబర్ 11 వరకు బాగుంటాడు. మళ్ళీ అక్టోబర్ 11 నుంచి బాగుంటాడు. అంటే ఒకసారి బాగుంటాడు, ఇంకోసారి బాగుంటాడు. టోటల్గా వీళ్ళకి ఎలా ఉండబోతుంది గురువు యొక్క బలం చూసుకునేటట్టయితే రుణాల అప్పులు తీర్చుకుంటారు. వీళ్ళు రుణ బాధలు తగ్గించుకుంటారు. ఫస్ట్ నెంబర్ 1 పాయింట్. ఆ రుణ బాధలు తగ్గించుకోవటం వల్లనే వీళ్ళకి ఆదాయంలో కొంత గండి పడుతుంటుంది. అంటే నెలకి ₹1,00,000 సంపాదించేవాడు సహజంగా కొన్ని రుణాలు తీర్చుకోవటం వల్ల వాళ్ళకి డబ్బులు తగ్గే అవకాశాలు ఉంటాయి.
కాబట్టి ఇది మంచి పని అని చెప్పుకోవచ్చు. రుణ బాధలు తగ్గించుకోవటం మంచిదే కదా. బ్యాంకు రుణాలు కానీ మిగతావి కానీ ఎవరికైతే మనం డబ్బులు ఇస్తుంటామో వాళ్ళ రుణ బాధలు తగ్గించుకొని ముందుకెళ్ళటం మంచిదే, దాని తప్పేం లేదు. రుణాలు తీర్చుకుంటారు, బ్యాంకు లోన్లు తీర్చేసుకుంటారు, పాత బాకీలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళకి డబ్బులు కట్టేస్తారు. అంటే బంగారం బ్యాంకులో ఉన్న విడిపించుకుంటారు. అలానే ఇళ్ల మీద ఏదైతే రుణాలు ఉంటాయో అవన్నీ కూడా విడిపించుకుంటారు. అంటే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బును ఏదైతే ఉంటారో కరెక్ట్గా యూటిలైజ్ చేస్తారని అర్థం. ఏదైతే కరెక్ట్గా యూటిలైజ్ చేస్తే మంచిదే, దాని తప్పేమీ లేదు. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా గురువు కొంత మంచి ఒక 60% బాగున్నాడు అని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా ఎలాంటి ఫలితాలు జరగబోతుంది అని అంటే, శని యొక్క బలాన్ని చూసుకున్నాం. శని ఏమవుతాడంటే సప్తమ స్థానంలో ఉంటాడు. జూలై 25 నుంచి వక్రస్థితిలోకి వెళ్తాడు. జూలై 25 నుంచి బాగుంటుంది వాళ్ళకి శని వల్ల. శని ఏమవుతాడంటే వాళ్ళకి ఏదైతే కన్యారాశి వాళ్ళకి సప్తమంలో ఉన్నాడో షష్టమంలోకి వస్తాడు. షష్టమంలో అంటే షష్టమం యొక్క ప్రభావం అంటే శని వక్రగతిలో ఉన్న జూలై 25 నుంచి వక్రగతిలో ఉన్నా కూడా దాని యొక్క వెనక రాశి యొక్క ప్రభావం పడుతుంది కాబట్టి ఆర్థిక పరంగా పుంజుకుంటారు. దారిద్ర్య బాధలు తగ్గే అవకాశాలు ఉంటాయి. రుణాలను తగ్గించుకుంటారు. రకరకాల ఆరోగ్య సంబంధించిన బాధలు తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి జూలై నుంచి వాళ్ళకి. అంటే ప్రథమార్థము ద్వితీయార్థం అంటే, ప్రథమార్థం అంటే 6 నెలలు, ద్వితీయార్థం అంటే నెక్స్ట్ 6 నెలలు. ద్వితీయార్థంలో బాగుంటుంది వీళ్ళకి. ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో చాలా ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకపోవటం ఒకటి, శత్రువులు మిత్రులుగా మారిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే కొన్ని ప్రత్యేకమైన వస్తువులు కొనుగోలు చేయటం ఒకటి, అలానే అన్ని విషయాల్లో కూడా చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. బంగారు ఆభరణాలు, దుస్తులు కొనుగోలు చేయటం. దానితో పాటు వాళ్ళు చేయాల్సిన దాంతోపాటు వాళ్ళు ఏం చేస్తారంటే వాహనాలు కొనుగోలు చేస్తారు. వాహనాలు కొనుగోలుతో పాటు శుక్రుడి యొక్క బలం వల్ల సుసంపన్నమైన కుటుంబం నుంచి మంచి అబ్బాయి కానీ మంచి అమ్మాయి కానీ లభించడం, ప్రేమించిన యువతీ యువకులు ఉంటారు, వాళ్ళు పెద్దలను ఒప్పించి వివాహం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదొకటి మంచి విషయమే. అయితే ఈ రాశి వాళ్ళకి కేతు యొక్క బలాన్ని చూస్తే 12వ స్థానంలో కేతు ఉన్నాడు. అలానే డిసెంబర్ 7వ తారీఖు నుంచి వ్యయంలోకి లాభంలోకి వెళ్ళిపోతాడు. డిసెంబర్ 6 నుంచి కేతు యొక్క బలం వల్ల ధనం కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే తల్లిదండ్రుల యొక్క ఆస్తి, పూర్వపు ఆస్తులు ఏవైతే ఉంటాయో ఎసెట్స్, అవి కోర్టు ద్వారా పరిష్కారం అయ్యి వాళ్ళకి లభించే అవకాశం ఉంది. ఇప్పుడు డిసెంబర్ 7 తర్వాత ఈ లోపల లభించవు. కోర్టు సమస్యలు అలానే పెండింగ్లో ఉండే అవకాశాలు ఉంటాయి. అలానే రాహు యొక్క బలం వల్ల ఏ విధంగా ఉండబోతుంది? రాహు వచ్చేటప్పటికల్లా వాళ్ళకి షష్టమ స్థానంలో ఉండటం, విదేశాలకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. ఇక్కడ కంపెనీ త్రూ నుంచి కూడా విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళకి గ్రీన్ కార్డు హోల్డర్స్ అని అంటారు. మన దేశంలో రేషన్ కార్డు ఎలాంటిదో వాళ్ళ దేశాల్లో అంటే న్యూజిలాండ్లో కానీ యుఎస్లో కానీ మిగతా ఏదైతే మనకి 193 దేశాల్లో కొన్ని దేశాల్లో ఆ దేశాల్లో రేషన్ కార్డు అంటే ఏంటంటే మనకి యుఎస్లో గ్రీన్ కార్డు హోల్డర్స్ అంటారు. లండన్లో కానీ వాళ్ళకి ఆ దేశం యొక్క పౌరసత్వం లభించడం, ఆ దేశం యొక్క సిటిజన్షిప్ లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి అది కూడా మంచిదే. అలానే విదేశాలకు వెళ్ళే అవకాశాలు, విదేశాల్లో పెట్టుబడులు పెట్టడం, విదేశాల్లో వ్యాపారాలు కొనసాగించడం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బుధుడి యొక్క ప్రభావం వల్ల నూతన వ్యాపారాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. రవి యొక్క ప్రభావం వల్ల నూతన ఇళ్ళు మారటం, ఇళ్ళు గృహప్రవేశాలు చేయటం, అలానే చక్కగా ఇళ్ళు కొనుగోలు చేయటం ఒకటి, ఇలాంటి సంఘటన జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే టోటల్గా ఏంటంటే మిశ్రమైన ఫలితాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి కొద్దిగా ఆదాయపరంగా ఖర్చులు అవుతున్నాయని అనుకోకూడదు. ఆదాయపరంగా మంచి విషయాలు కూడా కొంత ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరిన్ని ఫలితాలు రావాలంటే మంచి రెమెడీస్ చేసుకొని ముందుకు వెళ్ళాలమ్మా. 2026లో కన్యారాశి వారు పాటించాల్సిన పరిహారాలు ఏంటి గురువుగారు? కన్యారాశి వాళ్ళు తప్పకుండా పాటించాల్సిన పరిహారాలు ఏంటంటే సూర్య నమస్కారాలు. ఆదిత్యాయుధ్యం సహస్రమూర్తాయ ధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, ఆదిత్యాయుధ్యం సహస్రకిరణాయ ధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, సూర్య నమస్కారాలు. దానితో పాటు వాళ్ళు చేయాలంటే విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. సుబ్రహ్మణ్య స్వామి సంబంధించిన అష్టకాన్ని చదువుకోవాలి. అంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయమ్మా. 2026లో కన్యా రాశి వారికి ఎలా ఉంటుందో చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలు.